సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం, పరిపాలన దక్షత, నగర మేయర్గా, శాసనసభ్యుడిగా ఈ రాష్ట్రానికి సుపరిచితుడు. తెలుగు రాష్ట్రాల్లో తిగల కృష్ణారెడ్డి ఇమేజ్ అంటే ఓ విధంగా ఉంటుందనే నాడు ఉండేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఇప్పుడు వారితోనే నేరుగా కలిసినప్పుడు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడిస్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం. ఏమిటండి ఈ మధ్యకాలంలో రాజకీయంగా ఎలా అంటారు, ఏమిటి పరిస్థితి? స్తబ్దతగా ఉన్నదని అని అంటున్నారు, అదేమిటి? రాజకీయాలలో ఎప్పుడు స్తబ్దత అనేది ఉండకూడదు, సమయం సందర్భం బట్టి ఉంటుంటుంది. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాలలో రేవంత్ రెడ్డి సర్కారు ఏ విధంగా ఉందో ఒకసారి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, మనం కూడా చూస్తూనే ఉన్నాం. ఈనాడు రైతులు కానీ, రైతు బంధువులు కానీ ఏ వర్గం కూడా కరెక్ట్గా లేదనేది తెలుస్తూ ఉంది. ప్రజలలో కాంగ్రెస్ పార్టీ విశ్వాసం కోల్పోయింది. ఎందుకనంటే ఈరోజు రైతే వెన్నెముకైనటువంటి భారతదేశంలో, ముఖ్యంగా మన తెలంగాణలో రైతాంగం అంతా కూడా ఒక పక్క ఎండలు కొట్టి వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల వరిచేలు కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. దాని ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఆలోచన చేస్తలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నో పోటీ పరువులు ఆయన దగ్గరనే ఉన్నాయి. ముఖ్యంగా వ్యవసాయదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విధంగా నేను కూడా చూస్తున్నాను, నేను ఒక రైతుగా. దీంట్లో కొంత వాస్తవం కూడా ఏంటంటే, వర్షాలు పడక రైతులు ఇబ్బంది పడినప్పుడు ప్రభుత్వం ఆదుకొని వారికి బ్యాంక్ లోన్స్ కానీ, ఫైనాన్స్ కానీ ఇప్పిస్తే వాళ్ళు బయటపడతారు. ఈ 3-4 నెలలు ఏ విధంగా తాగునీటి కూడా కష్టమే ప్రమాదం ఉంది. ప్రత్యామ్నాయంగా ట్యాంకర్స్ పెట్టు. మరి హైదరాబాద్ నగరం ఒకప్పుడు 5 లక్షల జనాభా ఉన్న జనం ఈరోజు ఇంచుమించుగా 4-5 లక్షలకు వచ్చారు మొన్న హైదరాబాద్. కానీ మరి ఈరోజు ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ హైదరాబాద్ నగరానికి కృష్ణా వాటర్ తీసుకురావాలని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 తీసుకున్న సంగతి మనకు అందరికి తెలుసు. అయితే మన గండిపేటలో గండిపేటలో మనకు ఇప్పటికీ వాటర్ ఉంది, కానీ దానికి ఫిల్టర్స్ పెట్టించి ఆ పరిసర ప్రాంతాలకు మంచినీళ్ళు అందిస్తే బాగుంటుందని నా యొక్క సూచన. ఆ విధంగా చేస్తే ఏప్రిల్, మే, జూన్ వరకు వర్షాలు పడవు కనుక ఈరోజు రైతులను ఇబ్బంది పెడుతున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా పరిపాలన సాగుతూ ఉంది. వెయిట్ చేద్దాం. ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే 15 మాసాలే అయింది కదా, మేము ఇంకా 3-4 సంవత్సరాలు ఉంటాం కదా అని అన్నప్పుడు వాస్తవమే. 15 మాసాలన్నా కూడా తక్కువ రోజులు ఏం కాదు. మరి ఆ విధంగా ప్రజలను ఆదుకొని, ముఖ్యంగా రైతులను ఆదుకొని వారికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే బాగుంటుందని నా యొక్క సూచన. కృష్ణారెడ్డి గారు ఈ నిన్నటి మాజీ ముఖ్యమంత్రికి చంద్రశేఖరరావు గారు ఒక అసందర్భ వ్యాఖ్య చేశారు. అక్కడ ఆంధ్రలో కూటమి లేకపోతే చంద్రబాబు నాయుడు వచ్చేది కాదు, ఇక్కడ తెలంగాణలో మళ్ళీ బీజేపీ కూటమి వస్తుందని చెప్పి ఒక వస్తుందనే వార్తల వినా కేసీఆర్ కామెంట్ చేశారు. ఆ విధంగా ఎందుకోసం వ్యాఖ్య చేసిండ్రు? ఒక్క నిమిషంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఉద్యమం చేసింది వాస్తవమే, దాంట్లో ఎవరు కాదనరు. కానీ ఆ ఉద్యమం చేసినప్పటికీ ఎవరు లాభపడ్డారు, ఎవరు పడ్డారు అనేది ప్రజలు గమనించే ఈరోజు మా శిక్ష ఇచ్చారు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ను ఉన్నప్పుడు కేసీఆర్ నా తెలంగాణ అంశం తీసుకొచ్చి ఆ రోజున వాళ్ళని కట్టుబట్టతో పంపేది ఎవరు? కేసీఆర్ కాదా? మరి ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు? అక్కడ వాళ్ళ పాట ఏదో పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఓ సీనియర్ లీడర్గా, ఒక ముఖ్యమంత్రిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు పరిపాలించి ఈ హైదరాబాద్, హుస్సేన్ సాగర్, సికింద్రాబాద్ ఉన్నతో పాటు సైబరాబాద్ సిటీ కూడా తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు. అయితే అండి, మరి కృష్ణా జలాలు పంపిణీ కార్యక్రమంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు తన ప్రాంతానికి నీళ్లు తీసుకెళ్లాలన్న ఆలోచనతో కొన్ని పావులు కదులుతున్నట్టుగా తెలుస్తున్నది. అలాగే రాష్ట్రంలో కూటమి ఏర్పడితే ఎలా ఉంటుంది?
ఒక మాదిరిగా చెప్పాలంటే ఈరోజు కేసీఆర్ గారు కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, సప్తతగా ఉంది. ప్రజలు వాళ్ళను నమ్మడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ 15 మాసాలలో ఒరిపెట్టింది ఏమి కనపడలే. ఒక మూసి ప్రక్షాళన అన్నారు, అది కూడా అక్కడ సాగిన పడేశారు. బీదవారికి గృహాలు అన్నారు, ఇంద్రమ ఇళ్ళు అంటున్నారు. ఉన్న ఇళ్ళకే ప్రజలు పంపడానికి ఇబ్బంది పడుతున్నారు. ఉదాహరణకి మా దగ్గర ఉన్నటువంటి మన్సన్పల్లి కానీ, ఇక్కడ ఉన్నటువంటి వెంకటాపూర్, మల్లాపూర్ కానీ, ఈ ప్రాంతంలో ఉన్నవారికి అందరూ కూడా ఇల్లు చేయలేకపోతున్నారంటే ఎంత అసమర్థ పాలన జరుగుతుందో ఒకసారి గమనించాలి. అవునండి, మరి కందుకూరు ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలుగా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఈ సందర్భంగా ఓఆర్ఆర్ కూడా దగ్గరలోనే ఉంది. మరి దాని గురించి మీ అభిప్రాయం ఏమంటారు? ఇవన్నీ కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ ఓఆర్ఆర్ కానీ, ఈ సిటీ ఫ్యాక్ట్ సిటీస్ కానీ, ఇప్పుడున్నటువంటి ఫ్యూచర్ సిటీ కానీ, ఇవన్నీ కూడా ల్యాండ్స్ కాపాడినప్పుడు నిజంగా చెప్పాలంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఉన్నది. అది ఇవాళ చేయాలంటే అంటున్నారు తప్ప, ఫౌండేషన్ వేశారు తప్ప ఇంతవరకు ఒక ఇటుక కూడా అక్కడ పడల. అదే కాదు, ఇప్పుడున్నటువంటి మనకు ఎల్బీ నగర్ కానీ వేరే ప్రాంతాలలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు హాస్పిటల్స్, ప్రైవేట్ బెడెడ్ హాస్పిటల్స్ కట్టాలని చెప్పి ఫౌండేషన్ వేస్తే అవి కూడా నత్తనక నడుస్తూ ఉన్నాయి. ఇవన్నిటి కూడా ప్రభుత్వం ఉన్నారు కనుక మా ఎక్స్పీరియన్స్లో మేము చెప్పేది ఏంటంటే మాటలు కాదు, చేసి చూపించాలి. ఎందుకంటే సమయం లేదు. ఇంకా మూడు సంవత్సరాలు అయితే మళ్ళీ ఎలక్షన్ అంటున్నారు. ఇంకేం జరుగుతుందో రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. అందుకనే దయచేసి ప్రభుత్వం మేల్కొని మౌలిక సదుపాయాల కోసం హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ లెవెల్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నా యొక్క సూచన. అయితే ఇంకొకటండి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరానికి బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఈ సందర్భంగా మౌలిక సదుపాయాలు, మంచినీటి సౌకర్యం, కనీస వసతుల కల్పనలో ఆయన కృషి చేస్తున్నారని ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ విషయంలో మీరేమంటారు? చెప్పడం కాదు, పని నిరూపించాలి, కనపడాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఏదైనా చేసినప్పుడు 100% ఎవరు చేయలేరు, నేను చెప్పగలుగుతా. కానీ కొంతైనా స్టార్ట్ చేస్తే అంచెలంచెగా పని జరుగుతుంది తప్ప వేరే ప్రతిమాయం కాదు. మనకు చూడ ఏప్రిల్ మే నెలలో తప్పకుండా నీటి ఎద్దడి వస్తుంది. దీన్ని ప్రతిమాయంగా ఆలోచించవలసిందిగా ప్రభుత్వం అనుకుంటుంది. మీ రాజకీయ భవిష్యత్తు రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుందని అంటారు? కాలం నిర్ణయిస్తుంది, కాలమే నిర్ణయిస్తుంది. ఆల్ ద బెస్ట్ అండి. నమస్కారం.